ఏపీలో నెలకొన్న తాజా పరిణామాల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశాయి ఎన్డీఏ పార్టీలు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలిశారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇక్కడ కూటమి నేతలైతే కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంకి అనుకూలంగా ప్రభుత్వ అధికారులందరూ కూడా వ్యవహరిస్తున్నారంటూ కూడా వారందరిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ఎన్డీఏ కూటమి నేతలు టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి జీవీఎల్ నరసింహారావు, ఓం పాఠక్, అలాగే అరుణ్ సింగ్ వీరు ఐదుగురు కూడా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై మరోవైపు వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపైన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అంటే ప్రతిపక్ష పార్టీల ర్యాలీలకు కానీ ప్రచార కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం లేదు, హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా అనుమతి ఇవ్వడం లేదు. కాబట్టి వీటన్నిటిపై కూడా చర్యలు తీసుకోవాలి అనేది ప్రధానంగా వారు కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదు చేశారు. అంటే విపక్ష నేతల ర్యాలీలకు అనుమతించడం లేదు, అనుమతించిన పోలీస్ భద్రత కూడా కల్పించడం లేదు, భద్రత కల్పించకుండా తక్కువ భద్రతతో అక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఎదురయ్యే విధంగా కూడా అక్కడ ఆటంకాలు కలిగిస్తున్నారు అనేది ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం పైన, అంటే వైసీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష నాయకులను, అంటే అక్కడ గొడవ జరిగింది, ఇరుపక్షాల మధ్య వాదనలు జరిగినప్పటికీ కూడా ఎవరైతే గొడవకు కారణమవుతున్నారో వారిని అరెస్ట్ చేయకుండా ప్రతిపక్ష పార్టీలను అరెస్ట్ చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దాని ద్వారా ఆ పార్టీలు ప్రచార కార్యక్రమం పాల్గొనేందుకు కానీ ఆ పార్టీలో వెనుకున్న వారి కార్యకర్తలు కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అరెస్టుల నుంచి మరోవైపు అంతా ఒక గొడవ జరిగిన సందర్భంలో ఒక సామరస్యపూర్వకంగా అక్కడ విచారించకుండా ఏకపక్షంగా కూడా ప్రభుత్వ అధికారులు కానీ ఇటు పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ ఎన్నికల సంఘం అధీనంలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏది చెప్తే, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏది చెప్తే పోలీసులు కూడా వారికి అనుకూలంగా నడుచుకుంటున్నారనేది ప్రధానంగా ఎన్నికల సంఘానికి ఏపీ ఎన్డీఏ నేతలు కూడా అందరూ కూడా ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో సమస్యాత్మక పోలింగ్ బూతులు ఏవైతే ఉన్నాయో, సమస్యాత్మకమైనవి అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ బూతుల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయాలి, ఆ దిశగా ఆర్డర్స్ ఇవ్వాలనేది ప్రధానంగా వారు తెలుపుతున్నారు. మరోవైపు ప్రధానంగా ఏదైతే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డిపై ఏదైతే రాయిదాడి జరిగిందో ఆ రాయిదాడి జరగడానికి ప్రభుత్వ అధికారుల వైఫల్యం ప్రధానంగా కనిపిస్తుంది. ఇటు ఇంటెలిజెన్స్ డీజీపీ కానీ రామాంజనేయులు, మరోవైపు ఇటు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రన్ రెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి వీరందరిపై కూడా, మరోవైపు విజయవాడ సిపి కాంతిరాన్ ఠాటా వీరందరిపై కూడా చర్యలు తీసుకోవాలి. వారందరినీ కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచి వారి స్థానంలో వేరే వారిని నియమించాలి. ఎన్నికలు సామరస్యపూర్వక వాతావరణంలో పారదర్శకంగా జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా వారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆ దిశగా వారందరూ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను కానీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రతిపక్ష పార్టీలను ఏ విధంగా అణిచివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనే దానిపై కూడా ప్రధానంగా వారు ఆరోపణ చేస్తున్నారు. ప్రజెంట్ అరుణ్ సింగ్ మీడియాతో మాట్లాడడానికి వచ్చారు, వారితో మరిన్ని సమాచారం हिंदी में बोलो। देखो, वी द एनडीए पार्टीज, भारतीय जनता पार्टी, टीडीपी एंड जनसेना, we met to the election commission and we have complained them that the officers, senior officers, DGP and chief secretary, DGP intelligence, they are working under the pressure of this YRCP. They are not working independently. And Chandrababu Naidu ji, he has made a number of complaints also. So the election commission should take the immediate action, and we NDA all party, we are working together in the Andhra Pradesh, and there is a clear visible way you can see that we are going to form the government in the Andhra Pradesh under the leadership of Chandrababu Naidu, and under the leadership of Prime Minister we are going to win all the Lok Sabha seat. The NDA is going to win, and we are going to form the government third time under the leadership of Prime Minister Narendra Modi ji here. So you can explain them in detail. అందరికీ నమస్కారం అండి. అరుణ్ సింగ్ గారు ఈరోజు మా డెలిగేషన్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎలక్షన్ కమిషన్కి కొన్ని నివేదికలు అందించాం. ప్రధానంగా ముఖ్యమంత్రి గారికే రక్షణ కల్పించలేని వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో క్షీణించింది. చంద్రబాబు నాయుడు గారి పైన కూడా రాళ్ల దాడులు, పవన్ కళ్యాణ్ గారి పైన కూడా రాళ్ల దాడులు అనేక ప్రాంతాల్లో కావాలని చేపిస్తున్నారు. దీన్ని ఖండిస్తూ లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్ ప్రతిరోజు కూడా
దిగజారుతోంది. వీళ్ళు సెలెక్ట్ చేసిన అధికారులు రాష్ట్ర డీజీపీ కానివ్వండి, అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ కానివ్వండి, చీఫ్ సెక్రటరీ గారి కానివ్వండి, వీళ్ళు కేవలం ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వాళ్ళు అండగా నిలబడుతున్నారు. వాళ్ళ పర్యవేక్షణలోనే ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఇంటర్వ్యూన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనే విషయం మేము వారి ప్రస్తావన తీసుకొచ్చాం. అదేవిధంగా ఎలక్షన్ సమయంలో పోలింగ్ జరుగుతున్న టైంలో ప్రతి సెన్సిటివ్ బూత్లో కూడా వీడియోగ్రఫీ చేయమని, వీటితో పాటు ఓటర్ లిస్టులో ఎక్కడైతే మ్యానిపులేషన్ జరిగిందో వాటిపైన కూడా చాలా జాగ్రత్తగా ఎలక్షన్ కమిషన్ మరొకసారి నివేదిక తెప్పించుకుని చెక్ చేయాలనే విషయం మేము ప్రస్తావించాం. అధికార యంత్రాంగాన్ని ఈరోజు ప్రభుత్వం కోల్పోతున్నాం అనే భావనతోటి వీళ్ళు అధికారులు ఉపయోగించుకుని జిల్లాల వారీగా కింద స్థాయి అధికారులపైన కూడా వీళ్ళు బెదిరించే పరిస్థితులకు వచ్చారు. చాలా స్పష్టమైన ఆధారాలతోటి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక ఉత్తరాలు రాశారు. ఏ జిల్లాకి వెళ్ళినా కూడా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వత్తాసు పలికే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. దాన్ని మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగాలి, ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరగాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేకంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక పోలీసు అధికారిని నియమించి ఎలక్షన్ పర్యవేక్షణ జాగ్రత్తగా జరగాలనేది మేము ఎలక్షన్ కమిషన్ నివేదించాం. ఈరోజు రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఎక్కడ చూసినా కూడా భయభ్రాంతులు చేసి లా అండ్ ఆర్డర్ని వాళ్ళు కావాలని చెడగొట్టి వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళు వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని ఈ రోజున భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తరఫున మేము రిప్రజెంట్ చేసి ఎలక్షన్ కమిషన్కి మేము నివేదిక అందించాం. చాలా సానుకూలంగా స్పందించారు, మాకు సమయం ఇచ్చారు. మేము వారిని మనస్ఫూర్తిగా కోరింది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టన్న ఆంధ్రప్రదేశ్లో ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేటట్టు చర్యలు తీసుకోమని మేము కోవడం జరిగింది. ఈ రోజున ముగ్గురు ఎలక్షన్ కమిషనర్లు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు, ఫుల్ కమిషనర్ మేము అరుణ్ సింగ్ గారి నాయకత్వాన ఎలక్షన్ కమిషనర్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఈ రిప్రజెంటేషన్లో ప్రధానంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు 16-3 అలాగే 3-4 అనేక సార్లు రిప్రజెంటేషన్స్ రాయడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో డిఐజీ, ఐజీ, ఇంటెలిజెన్సు, తర్వాత డీజీపీ, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విరోధ హక్కులకు ఏ రకంగా భంగం కలిగిస్తున్నారనే దాని మీద మేము వివరించడం జరిగింది. ఎలక్షన్ కమిషను షెడ్యూల్ ఇష్యూ చేసిన తర్వాత కూడా చీఫ్ సెక్రటరీ ఆయనకు అనుకూలమైనటువంటి ఆఫీసర్లను పోస్ట్ చేసుకుని ఆయనకు అనుసరణలో పెట్టుకుని రివ్యూ మీటింగ్లు కండక్ట్ చేయటం, సీఈఓని కూడా ఆయన ఆఫీసుకు పిలిపించుకుని రివ్యూలు కండక్ట్ చేయటం, మొత్తం ఎలక్షన్ కమిషన్ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా ఆయన వ్యవహరించిన తీరు, అలాగే డీజీపీ గారు మొత్తం పోలీస్ ఆఫీసర్ అందరినీ ఆయన కంట్రోల్లో పెట్టుకుని ఆఖరికి ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి మీటింగ్లో కూడా సరైనటువంటి బందోబస్తు కానీ ఇతర చర్యలు కానీ ప్రోటోకాల్ చర్యలు కానీ చేపట్టకుండా చాలా బాధ్యతారహితంగా వ్యవహరించడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఈ షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ వారిపైన, జనసేన పార్టీ వాళ్ళపైన, భారతీయ జనతా పార్టీ వారిపైన, అందరిపైన, కార్యకర్తలపైన ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తారో, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతారో వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టడం జరుగుతున్నది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది. హత్యలు చేస్తున్నారు, రోజు దాడులు చేస్తున్నారు, మహిళలను గాయపరుస్తున్నారు. ఇంత జరుగుతూ ఉన్నా కూడా డీజీపీ ప్రేక్షక పాత్ర వహిస్తూ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి అడుగులకు మడుగులొస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అల్లకల్లోలం సృష్టించి శాంతి భద్రతల సమస్యలు లేవనెత్తి ఎలక్షన్లో ఏదో ఒక రకంగా దొడ్డిదారిని గెలవాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే ఎన్డీఏ అలయన్స్ అయిన తర్వాత ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఎన్డీఏ అలయన్స్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన అనేది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉంది, వాళ్ళు ఓడిపోతానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని గమనించి ఏదో ఒక రకంగా అశాంతిని సృష్టించి చేయాలనేటువంటి విషయంలో ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాం. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేయటం, జనసేన గారి పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళు వేయటం, ఇవన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికి గులకరాళ్ళు డ్రామాలు ఆడటం, ఇట్లాంటి అన్నిటినీ కూడా ఇవన్నీ లా అండ్ ఆర్డర్ సమస్యగా సృష్టించి ఎన్నికల్లో సానుభూతి పొంది అల్లకల్లను సృష్టించే ప్రయత్నాలు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుంది కనుక మేము తప్పనిసరిగా ఎలక్షన్ కమిషను ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడానికి ముందు ఈ ఆఫీసర్లని ఎప్పటి నుంచో పెండింగ్గా ఉన్నది వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేయమన్నాం. ఎవరైనా చీఫ్ సెక్రటరీని, ఇంటెలిజెన్స్ అధికారులని, అలాగే డీజీపీని, వీళ్ళందరినీ కూడా. అట్లాగే ఈ ట్రాన్స్ఫర్లు చేసి నిష్పక్షపాతంగా ఉండే అధికారులను నియమించి
ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు కండక్ట్ చేయడానికి డైరెక్ట్గా సూపర్వైజ్ చేయమన్నాం. అలాగే అవసరమైతే కేంద్ర బలగాలను దించి అక్కడ పోలీసులు పక్షపాతంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు కనుక చేయమన్నాం. అలాగే ప్రతి నియోజకవర్గానికి కూడా పోలీస్ ఆఫీసర్స్ని పర్యవేక్షణను పరిగణించి ఎలక్షన్లు కండక్ట్ చేయడానికి చర్యలు తీసుకోమన్నాం. ఎలక్షన్ కమిషన్ సానుకూలంగా స్పందించింది, విన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి.